ఫస్ట్ విజయవాడ ధర్నా చౌక్లో ఏపీ ఎన్జీఓస్ మహాధర్నా చేపట్టారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన బకాయిల్ని ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగానే ధర్నా చేపట్టామన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. లేదంటే చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు బండి శ్రీనివాసులు. పెండింగ్ డిఎల్ని వెంటనే విడుదల చేయాలి, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి, అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అమలు చేయాలి, ఉద్యోగులందరికీ ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియని వేగవంతం చేసి రెగ్యులరైజ్ చేయాలి. ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని అంటున్నారు ఏపీ ఎన్జీఓలు. ప్రభుత్వం వద్ద నుంచి ఏ విధమైనటువంటి చలనం కూడా ఇప్పటికి కూడా కనిపించడం లేదు. మేమైతే మొక్కవోని దీక్షతో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాము. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్లు అడుగుతున్నాం, మేము దాచుకున్నటువంటి ఏపీజీఎల్ఐ డబ్బులు అడుగుతున్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు అడుగుతున్నాం తప్ప మరొకటి కాదు. ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. శివకుమార్, ఏమంటున్నారు ఎన్జీఓలు? ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఏపీ ఎన్జీఓస్ ఈరోజు మహాధర్నా చేపట్టారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా ఈ మహాధర్నాలో పాల్గొని ఈ నెల 27వ తేదీన విజయవాడలో చలో విజయవాడ నిర్వహించాలని చెప్పని కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. గత నెల నుంచి కూడా తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పని అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం రాకపోవడంతో ఈ నెల 27వ తేదీన విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. తమకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వంతో 11 సార్లు చర్చలు జరిపాము. ప్రభుత్వం ఈ నెల 10వ తేదీకి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతోనే మేము ఈ నెల 17వ తేదీ నుంచి కూడా జిల్లాల వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల వద్ద మేము నిరసనలు తెలియజేస్తూ వచ్చాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా యొక్క నిరసనలు పట్టించుకోవడం లేదు. కాబట్టే మేము చలో విజయవాడకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మా యొక్క న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు. గతంలో చలో విజయవాడ కూడా నిర్వహించాము. దానికి రెట్టింపుగా ఈసారి చలో విజయవాడను మరింత తీవ్రతరం చేస్తాము. ప్రజలకు కానీ ఇటు ఎవరికైనా కానీ నష్టం కలిగితే మటుకి దానికి బాధ్యత కూడా మాది కాదంటూ కూడా ఉద్యోగ సంఘాల నేతలైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 7 అంశాలను అయితే ఉద్యోగ సంఘాల నేతలు అయితే తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వంతో 8 అంశాలకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరిపారు. ఆ 8 అంశాల మీద ప్రభుత్వం ఒక హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకపోవడం వల్ల ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కానీ మా యొక్క సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. లేకపోతే కనుక ఈ ఉద్యమ కార్యాచరణ అనేది మరింత ఉధృతం చేస్తామని చెప్పని ఏపీ ఎన్జీఓస్ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ శివకుమార్. ఇక అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలతో జిహెచ్ఎంసీ సమావేశం హాట్ గా సాగింది. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు కార్పొరేటర్లు. ఫిర్యాదులపై అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ అంశంపై చర్చ సందర్భంగా ఓయో రూమ్లు కేంద్రంగా ఘాటు చర్చ జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు తప్ప అధికారులు పర్మిషన్స్ గురించి పట్టించుకోవడం లేదన్నారు కార్పొరేటర్లు. ట్యాక్స్ వసూళ్లలో చట్టం ప్రకారం వెళ్తున్నాం, నిబంధనలు అతిక్రమిస్తే పెనాల్టీ తప్పదన్నారు మేయర్. ఇక అధికారుల అలసత్వమే ఆసరాగా కొన్ని చోట్ల కొందరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు పలువురు కార్పొరేటర్లు. ఓయో హాస్టల్ పై విచారణ చేసి ట్యాక్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఓయో హోటల్స్ చేస్తున్నారు, తీసుకోవడం చూసుకుంటే జిహెచ్ఎంసీ రికార్డు చూసుకుంటే మాత్రం రెసిడెన్షియల్ పర్పస్ వెంటనే కమర్షియల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళపైన మీ యొక్క ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారిని కోరుతున్నారు ఏంటంటే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి రెసిడెన్షియల్ గా పర్మిషన్ తీసుకొని రాత్రి పబ్బులుగా మార్చుకున్న వాళ్ళు, రాత్రిగా ఓ యాప్ గా మార్చుకున్న వాళ్ళు, అదే రాత్రి షాప్స్ గా మార్చుకున్న వాళ్ళు, కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళపైన వెంటనే అవన్నీ కూడా సీజ్ చేయాలి. వాళ్ళపైన
10 ఇంతలు ఎక్కువగా వాళ్ళ మీద ట్యాక్స్ వేయాల్సిందిగా మీ ద్వారా కమిషనర్ గారు కోరుతున్నా. Just actually mentioned it to Commissioner before the session started, and we will look into this. We will look into this. మరింత సమాచారం మా ప్రతినిధి యలేందర్ అందిస్తారు లైవ్ ద్వారా. యలేందర్, ప్రధానంగా కార్పొరేటర్లు ఎలాంటి వాదనలు వినిపించారు, అలానే రూమ్స్ కి సంబంధించి పర్మిషన్స్ కి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడిన విషయం ఏంటి? రైట్, రెండో రోజు వాడివేడిగా ప్రారంభమైనటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో ముఖ్యంగా ఇటు ట్యాక్స్ అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్, ఫుడ్, శానిటైజేషను ఈ అంశాలపైన ఎక్కువగా చర్చ జరిగింది. అయితే ట్యాక్స్ అంశాలపైన చర్చ జరుగుతున్న సమయంలో కార్పొరేటర్లు అందరూ కూడా ఈ రెసిడెన్స్ పేరుతో పర్మిషన్లు తీసుకొని కమర్షియల్ ప్లేసెస్గా, హోటల్స్గా కావచ్చు, పబ్బులుగా కావచ్చు, లేకపోతే ఓయో హోటల్స్గా, లేకపోతే హాస్టల్స్గా నిర్వహణ జరుగుతుంది. రెసిడెన్స్ అంటే ఒక రకంగా ట్యాక్స్ ఉంటుంది, కమర్షియల్ అయితే ఇంకో రకంగా ట్యాక్స్ ఉంటుంది. సో ట్యాక్స్లలో తేడా ఆ అమౌంట్ని తగ్గించుకునే క్రమంలోనే రెసిడెన్స్ పేరుతో ఒక పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా వాటిని నడిపిస్తున్నారు అనేది చాలా వరకు మా దృష్టికి వచ్చాయని చెప్పేసి కార్పొరేటర్లు అందరూ కూడా ఇటు కౌన్సిల్ మీటింగ్లో మేయర్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ అంశాలపైన కంపల్సరీగా ఒక రివ్యూ నడిపించి తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో, రెసిడెన్షియల్ ఏరియాల్లో పర్మిషన్స్ తీసుకుంటూ వాటిలో చిన్న హోటల్స్ కావచ్చు, అదేవిధంగా పబ్బులు కావచ్చు, అదేవిధంగా ఓయో లాంటి రూమ్స్ కావచ్చు, హోటల్స్ లాంటివి, దాంతో పాటుగా ఇటు మిగతా పబ్బులకు సంబంధించినటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావిచ్చేటువంటి ఓయో రూమ్స్ లాంటి హోటల్స్ను కూడా నడిపిస్తున్నారనేది మాత్రం కార్పొరేటర్లు తీవ్రంగా దీన్ని తప్పుపట్టడం జరిగింది. దాంతో పాటుగా ఇలాంటి హోటల్స్ కావచ్చు, ఈ మామూలు టిఫిన్ సెంటర్స్, లంచ్లకు సంబంధించినటువంటి ఇలాంటి హోటల్స్ నిర్వహించిన క్రమంలోనే చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా వాళ్ళు పాటించట్లేదు. అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? కేవలం ట్యాక్స్ వసూళ్ల కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఇలాంటి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, రెసిడెన్సీ నిజంగానే రెసిడెన్సీగానే వాడుకుంటున్నారా లేకపోతే కమర్షియల్ స్పేసెస్గా వాడుకుంటున్నారా అన్న అంశాలకు సంబంధించి కూడా ఒక రకమైనటువంటి రివ్యూ జరగాలి, తప్పకుండా ఇన్స్పెక్షన్ జరగాలి. అలాంటివి జరగట్లేదు. సో దాంతోపాటుగా ఓయో లాంటి రూమ్స్లలో అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు. కాబట్టి చుట్టూ ఫ్యామిలీస్, కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఇలాంటి తప్పులు జరుగుతుంటే యువత కావచ్చు, మిగతా పిల్లలు కావచ్చు చెడిపోతుంటారు. సో ఈ అంశం పైన కూడా అధికంగా అంటే రెసిడెన్స్ పేరుతో కమర్షియల్గా వాడుకుంటున్నటువంటి వాటిపైన కూడా అధికంగా అంటే ఫైండ్ రూపంలో కూడా అధికంగా ట్యాక్సులు వసూలు చేసి ఇలాంటివి ఫ్యామిలీస్ నుంచి దూరంగా పంపించాలని చెప్పేసి కూడా కార్పొరేటర్లు దీనిపైన సీరియస్గా ఇటు కమిషనర్కి సూచన చేయడం జరిగింది. ఈ అంశంపైన మేయర్ కూడా కమిషనర్కి సూచన చేయడం జరిగింది. కమిషనర్ ఈ అంశంపైన పూర్తిగా ఒక నిఘా ఏర్పాటు చేసి, ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశంపైన ఒక క్లారిటీ ఇచ్చి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో కమిషనర్ చెప్పడం జరిగింది. ఇక థర్డ్ న్యూస్ చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంటు కోతలపై రైతులు కన్నెర చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా కరెంటు కట్ చేస్తున్నారంటూ భైంసా నిర్మల్ హైవేపై ఆందోళనకు దిగారు రైతులు. దాంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్పాట్ కి చేరుకున్నటువంటి పోలీసులు రైతులకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత భైంసా సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు రైతులు. కరెంటు కోతలపై ప్రశ్నిస్తే విద్యుత్ అధికారులు సరిగా స్పందించకపోవడమే కాకుండా దురుసుగా బదిలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, నిజంగా రైతులు చెప్తున్నట్టుగా విద్యుత్ అధికారులు దురుసుగా ప్రవర్తించారా? అలాగే కరెంటు కష్టాలకు సంబంధించి రైతులు ఏం చెప్తున్నారు? ధర్నా విరమించారా? ఎస్, కరెంటు కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని చెప్పొచ్చు. నిర్మల్ జిల్లాలోని బైన్సాలో కత్కా గ్రామాల్లో నిన్న 3 ఫేజ్కి సంబంధించిన వ్యవసాయ ఆధారిత పంట పొలాలకు వెళ్లాల్సిన కరెంటు ఏదైతే ఉందో ఆ కరెంటు సరఫరా కాకపోవడంతో 24 గంటలుగా కరెంటు లేకపోవడంతో చేతికొచ్చే మొక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు. ఈ అధికారులు నిలదీసిన సమయంలోనే బైన్సా మండలానికి సంబంధించిన ఏఈ రాంబాబు దురుసుగా ప్రవర్తించి పంటలు ఎండిపోతే నాకేం అవసరం, పంటలు కాలబెట్టుకోండి అవసరమైతే అంటూ దురుసుగా రైతులతో మాట్లాడడంతో ఒక్కసారిగా రైతులు కన్నెర చేశారు. రోడ్డుపైకి వచ్చి ఆ ధర్నా నిర్వహించి నిరసన తెలిపిన పరిస్థితి. నిన్న రాత్రి నుంచి అంటే 24 గంటలుగా కరెంటు లేదు, పంటలకు నీళ్ళిచ్చే అవకాశం లేకుండా పోయింది. అప్రకటిత కరెంటు కోతలు ఎక్కువ అవుతున్నాయి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కరెంటుని కట్ చేస్తున్నారంటూ బైన్సా మండలానికి సంబంధించిన రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంట చేతికొచ్చే అవకాశం ఉంది, మరోవైపు పసుపు పంట కూడా చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీళ్లు పంటలకు సాగు నీళ్ళు
పడాల్సిన సమయంలో కరెంటు కష్టాలు మొదలవడంతో మళ్ళీ కరెంటు కష్టాలతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. దాదాపుగా 2 గంటల పాటు నిర్మల్ జాతీయ రహదారి నిర్మల్ బాసరకు సంబంధించిన రహదారిపై బైఠాయించి బైన్సా సబ్స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఆ రైతులైతే ప్రస్తుతానికి ఆందోళన విరమించారు. ఆందోళన విరమించిన తర్వాత 3 ఫేజ్కు సంబంధించిన కరెంటును అయితే సరఫరా చేస్తున్నారు. బైన్సా మండలంలోని కత్గాం గ్రామానికి సంబంధించిన రైతులకి కరెంటు కష్టాలు అయితే మొదలయ్యాయి. ఇటు నిర్మల్ జిల్లాలోని కొన్ని గ్రామాలకు కూడా అప్పటికట కరెంటు కష్టాలు కంటిన్యూ అవుతున్నాయని చెప్తున్నారు. అయితే బీజేపీకి సంబంధించిన సభ ఉన్న నేపథ్యంలో 3 ఫేజ్కు సంబంధించిన ఆ కరెంటుకి సంబంధించి మరమ్మతులు చేపట్టాల్సిన సమయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే తప్ప ఆ కరెంటు కష్టాలు ఏవి లేవంటూ కూడా ఇటు బైన్సా మండలకు సంబంధించిన డి అయితే చెప్పే పరిస్థితికి వచ్చింది. అయితే ఇటు అధికారులకు ఇటు రైతులకు మాత్రం మధ్య పొంతనలేని సమాధానం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనపడ్డాయి. కరెంటు కష్టాలు అయితే కంటిన్యూ అవుతున్నట్టుగానే అప్రకటిత కోతలతో ఇబ్బందులు పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్. వల విసిరితే చాలు తిమింగలాలు చిక్కేస్తున్నాయి. ఓవైపు ఏసీబీ తనిఖీలు జరుగుతున్నా సరే మరోవైపు అవినీతి రుచిమరిగిన అధికారులు లంచాలు మేస్తూనే ఉన్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బినామీల లీలలు దర్యాప్తులు వెలుగు చూస్తున్నాయి. ఆయన అక్రమాస్తుల లెక్క చూసి అంతా షాక్ అయ్యారు. కట్ చేస్తే షామీర్పేట ఎంఆర్ఓ 30 లక్షలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇక తాజాగా ట్రైబల్ వెల్ఫేర్ లో ఆఫీసర్ జ్యోతి ఏసీబీకి చిక్కారు. 84,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తనిఖీల్లో జ్యోతి ఇంట్లో 65 లక్షల క్యాష్, 4 కిలోల బంగారు నగలు సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఓవైపు ఈ ఎపిసోడ్ సంచలనం రేపితే మరోవైపు జ్యోతి అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి అని చెప్పడంతో వెంటనే ఆమెను ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. రేపు డిశ్చార్జ్ చేశాక జ్యోతిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. టీవీ9 ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఓవైపు ఏసీబీ రైడ్స్ ఇంత ఫ్రీక్వెంట్ గా ఇంత సీరియస్ గా జరుగుతున్నా కూడా అధికారులు ఇంత దర్జాగా లంచం డిమాండ్ చేయడాన్ని ఎలా చూడాలి? గతంలో అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా కేవలం ట్రాప్ కేసులు మాత్రమే ఏసీబీ పట్టుకుంది. కానీ ఈ ఏడాది ఏసీబీ డీజీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరెవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాప్కి గురవుతున్నారో సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆదాయానికి మించినటువంటి ఆస్తులపైన కూడా ఏసీబీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ వ్యవహారం బయటపడింది. సో బాలకృష్ణకి సంబంధించినటువంటి కేసులో ఏసీబీ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది. అతని ఆదాయాన్ని లెక్కించేందుకు ఇప్పటికీ ఇంకా ఏసీబీ టైం తీసుకుంటూనే ఉంది. దాదాపు 20 రోజుల క్రితం అతడు అరెస్ట్ అయితే ఇంకా అతడికి సంబంధించినటువంటి అక్రమ సంపాదన గురించి ఏసీబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. మరోవైపు రీసెంట్గా నిన్నటికి నిన్న ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జ్యోతి ఉంది. ఆమె ఒక హాస్టల్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఒక బిల్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. అయితే దానిపైన ఒక సంతకం చేసేందుకు 84,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేసింది ఒక కాంట్రాక్టర్ నుండి. సో అతడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఏసీబీ అధికారులు జ్యోతిని అరెస్ట్ చేశారు. సో జ్యోతికి సంబంధించినటువంటి ఇన్కమ్ ఎలా ఉంది అనేటువంటిది కూడా ఏసీబీ వెరిఫై చేసేందుకు మెహదీపట్నంలో ఉన్నటువంటి ఆమె నివాసానికి వెళ్ళి రైడ్ చేశారు. ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయే విధంగా ఎక్కడ పడితే అక్కడ డబ్బుల కట్టలు, గోల్డ్కి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ ప్రతిదీ కూడా విచ్చలవిడిగా పడి ఉండడాన్ని ఏసీబీ అధికారులు వాళ్ళ సర్చ్ ఆపరేషన్లో ఐడెంటిఫై చేశారు. వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. దాదాపు 4 కిలోస్కి పైగా గోల్డ్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 65 లక్షలకు పైగా నగదు. సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి అయితే ఆమెను రిమాండ్ చేసేటువంటి క్రమంలో ఆమెకి కొంచెం హెల్త్ ఇష్యూ రావడంతో ఉస్మానియాలో అడ్మిట్ చేశారు. రేపు ఆమెని రిమాండ్ చేయబోతున్నారు. మరోవైపు 2 రోజుల క్రితమే షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ సైతం ఇదే రీతిలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 30 లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కాడు. ఈ విధంగా ప్రతి ఒక్క లంచం అవినీతిపరుడుగా ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఇటీవల ఏసీబీకి చిక్కుతుండడం, వీళ్ళు ఏసీబీకి ట్రాప్ అయినటువంటి వెంటనే వీరికి సంబంధించిన ఇన్కమ్ సోర్సెస్ పైన ఏసీబీ ఫోకస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఏడాదిలో దాదాపు 5వ కేసుగా మనం చెప్పొచ్చు. అంటే చాలా కీలక స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కడం, వారికి సంబంధించినటువంటి ఆదాయం కోట్లలో ఉండడం, కేవలం వారే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు సైతం విపరీతంగా పెంచడం, వాళ్ళ కుటుంబ సభ్యులనే బినామీలుగా చేర్చుకొని వాళ్ళ పేర్ల మీద భూములు కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్లు చేయడం, ఈ తతంగాన్ని అంతా కూడా ఏసీబీ సీరియస్గా పరిగణించి ఈ ఏడాది 5వ కేసుగా దీన్ని పరిగణించవచ్చు. రైట్ ప్రణీత.
రైట్, ఇక ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే రైతు సంఘాల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. 4వ విడత చర్చలు కూడా విఫలం కావడంతో రైతులు ఉద్యమ తీవ్రత మరింత పెంచాలని డిసైడ్ అయ్యారు. రేపు ఢిల్లీని ముట్టడిస్తామని రైతు సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఆ దిశగా ఢిల్లీని అష్టదిగ్బంధం చేసే విధంగా రైతులు ర్యాలీగా దూసుకొస్తున్నారు. శంభో బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు భారీ యంత్రాలతో ర్యాలీగా బయలుదేరారు. అడ్డుకోవడానికి పోలీసులు, భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అయితే పంజాబ్, హర్యానా హైకోర్టు మాత్రం రైతుల ఆందోళనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులకు ఆందోళన చేసే హక్కుంది, కానీ శాంతియుతంగా నిర్వహించాలని సూచించింది. హైవేలపై రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలతో వెళ్లకుండా చూడాలని పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన 4 దఫాల చర్చలు కూడా విఫలమయ్యాయని చెప్పవచ్చు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన చర్చలు సుమారు 4 గంటల పాటు జరిగాయి. అంటే నిన్న తెల్లవారుజాము వరకు కూడా ఈ చర్చలు జరిగాయి. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి హాజరైన 3 మంత్రుల్లో పీయూష్ గోయల్, అర్జున్ ముండా, అలాగే నిత్యానంద్ రాయ్, ఈ 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. పీయూష్ గోయల్ ఇటు ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కాబట్టి ఆ శాఖ తరపు నుంచి పంటల సేకరణ జరుగుతూ ఉంటుంది. అర్జున్ ముండా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, రైతులకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. సో నిత్యానంద్ రాయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ 3 మంత్రుల బృందం రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపినప్పుడు ఒక కీలకమైన హామీని కేంద్ర ప్రభుత్వం తరపున ఇచ్చారు. ఈ పప్పు దినుసుల పంటలకైనా, అలాగే మొక్కజొన్న, పత్తి ఈ తరహా పంటలకు కూడా తాము కనీస మద్దతు ధరను కల్పిస్తాము. 5 ఏళ్ల పాటు రైతులతో ఒప్పందం కూడా చేసుకుంటాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకార సంఘాలు ఆయా రైతులతో ఒప్పందం చేసుకుని 5 ఏళ్ల పాటు రైతుల దగ్గర నుంచి రైతులు ఎంత పండిస్తే అంత కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ కేంద్ర ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. దాని మీద తాము తమ రైతులతో చర్చించి మళ్ళీ తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పిన రైతు సంఘాల నేతలు నిన్న సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదు, దీనివల్ల రైతులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు అంటూ వారు ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా తమ చలో ఢిల్లీ కొనసాగిస్తాము అంటూ పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉన్న శంభూ బోర్డర్ నుంచి 216 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఢిల్లీ సరిహద్దులోకి చేరుకుంటారు. ఈ ప్రయాణం అంతా కూడా చేసి రేపటి వరకు ఢిల్లీ చేరుకుంటామంటూ వారు హెచ్చరించారు. అయితే పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాల పోలీసు యంత్రాంగం రైతుల్ని హైవే మీద సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఈ ధర్నా ఇదంతా కూడా 144 సెక్షన్ ఇట్లాంటి నిషేధాజ్ఞలు అమలవుతున్న నేపథ్యంలో రైతులను ముందుకు సాగనివ్వబోమంటూ కూడా హర్యానా పోలీస్ యంత్రాంగం ప్రకటించింది. సో దీంతో ఈ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. రైతులు ఢిల్లీని ముట్టడిస్తామన్న ప్రకటన ఆ మేరకు ముందుకు కదిలే ప్రయత్నాలు సాగిస్తున్నారు. హర్యానా పోలీస్ యంత్రాంగం వారిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ ఉద్రిక్తతలు హర్యానా అంతటా కూడా కొనసాగుతున్నాయి. కాకపోతే ఢిల్లీ సరిహద్దుల్లో పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి పెట్టారు తప్ప రైతులైతే ఇంకా ఢిల్లీ వరకు చేరుకోలేదు. మరొక 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప ఆ రైతులు ప్రయాణించే ట్రాక్టర్లు, ట్రాలీలు ఢిల్లీ చేరుకునే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.